గిరిజన రిజర్వేషన్ 6% నుండి 10%కి పెంచిన సీఎం కేసీఆర్ కు గిరిజనుల తరపున ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన జాతిపై కక్షగట్టి గిరిజనులను అణిచివేయాలనుకుంటే కేసీఆర్ మాత్రం సాహసోపేతమైన నిర్ణయంతో గిరిజనుల స్వప్నాన్ని సాకారం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గిరిజన నాయకులతో కలిసి బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. మాట ఇచ్చినట్టు తప్పకుండా మరి రిజర్వేషన్ ఇవ్వడం జియో ఇవ్వడం జరిగింది. మరి చాలా మంది వాళ్ళకి ఎందుకంటే అనుభవం ఉంది. గత మా ముఖ్యమంత్రులు మాటలు చెప్పుకుంటూనే వెళ్ళిపోయారు. చాలా మంది వైకుంఠం కూడా వెళ్ళిపోయారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ సార్ అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. ఏం చేస్తారో ఎప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది మేము ఎప్పుడు గిరిజన బంధు ఇవ్వమని అడగలే. ముఖ్యమంత్రి గారే ఈరోజు గిరిజన బంధుతో పాటు రిజర్వేషన్ ఇచ్చారు. 4 రోజులు కాగానే ఆకలికి అన్నం దొరకనప్పుడు కావు 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 కా అన్నట్టు వాళ్ళు వచ్చి మొన్న కావు కావు అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. నిజంగా మీరు వాస్తవంగా మీరు ఒక ట్రైబల్ ఉంటే వేరే పార్టీని వదిలేసి మరి తెలంగాణ పార్టీలో రావాలి. ఈ రోజు తండాలకి గ్రామ పంచాయతీ చేశారు. రేపు రాబోయే రోజుల్లో గిరిజన బంధు కూడా ఇస్తున్నారు. మరి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చారు. 4 భూమి సమస్యలు తీరుస్తున్నారు. మరి ఈరోజు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఇంకా ఏం మిగిలి ఉందని మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి.